నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. మేడం మీ పేరు? సువర్ణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ చౌటుప్పల్ మండలం మేడం మాది. మీ ప్రాబ్లం ఏంటండి? మేము సాక్షర భారత్ కోఆర్డినేటర్లుగా 18,000 మందిని పనిచేసినాం మేడం. దీంట్లో ఒక 10 సంవత్సరాలు సాక్షర భారత్ కోఆర్డినేటర్ వీసీఓలుగా పనిచేసినాము. ముందు 95 నుంచి వయోజన విద్యా కేంద్రం అని ఉండే మేడం. మేము అప్పటి నుంచి కూడా పనిచేస్తున్నాము. అప్పుడు 300 వేతనంతో పనిచేసినాం మేడం. మేము ఊర్లో గ్రంథాలయాలు నడిపించినాం మేడం వయోజనుల కోసం. ఒక న్యూస్ పేపర్ వేసి పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ గ్రంథాలయాన్ని నడిపించేది. సాయంత్రం వయోజనులకు చదువురాని నిరక్షరాస్యులకు మేము చదువు చెప్పేది. అట్లా కొన్ని సంవత్సరాలు వయోజన విద్యా కేంద్రం కొనసాగిన తర్వాత ఆ 300 గౌరవ వేతనంతో పనిచేసిన తర్వాత దీన్ని సాక్షర భారత్ స్కీమ్ లాగా పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో అప్పుడు ఏం చేశారంటే 2 కోఆర్డినేటర్లను తీసుకురు. గౌరవ వేతనం 2,000 ఇచ్చి 9 సంవత్సరాలు మమ్మల్ని వయోజనులకు చదువు చెప్పే విషయంలో తీసుకున్నారు. తీసుకోవడం మాత్రం మమ్మల్ని వయోజనులకు చదువు చెప్పమని తీసుకున్నారు. కానీ మమ్మల్ని గ్రామ పంచాయతీలో వెట్టి చాకిరీ చేయించుకున్నారు మేడం. మేము ఉద్యమంలో పాల్గొన్నాము. 2009 కన్నా ముందు నుంచి మేము ఉద్యమంలో పాల్గొన్నాము. 2014 గవర్నమెంట్ వచ్చేంత వరకు పాల్గొన్నాము. కేసీఆర్ గారు మాకు మాట కూడా ఇచ్చారు, మీకు గౌరవ వేతనం పెంచుతామని కూడా చెప్పారు. మేము పాల్గొన్న తర్వాత ఒక 9 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు పనిచేసినాం మేడం ఈ సాక్షర భారత్లో. చేసిన తర్వాత ప్రతి స్కీమ్లో మమ్మల్ని పని చేయించుకున్నారు. ఒక కార్యదర్శికి ఒక పర్సనల్ సెక్రటరీ లాగా మరుగుదొడ్లు కట్టించడం కానించి ప్రతి పనిని మా చేత చేయించుకున్నారండి. గ్రామ పంచాయతీలో ఒక కార్యదర్శి లాగా మమ్మల్ని పని చేయించుకున్నారు. పెన్షన్ విషయంలో, మరుగుదొడ్ల విషయంలో, ప్రతి విషయంలో మమ్మల్ని పని చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఈ నిరక్షరాస్యులు అనేది తగ్గిరు కదండి, తగ్గుతారు కదా. రాంగ అక్షరాస్యత శాతం పెరుగుతుంది. పెరిగిన కొద్దీ ఏం చేసిరంటే మా గ్రంథాలయాలని గ్రామ పంచాయతీలో విలీనం చేసుకున్నారు. ఇక మీతో పని లేదని మాతో వెట్టి చాకరీ చేయించుకొని మమ్మల్ని పక్కకు పెట్టారు. ఇప్పుడు సాక్షర భారత్ కోఆర్డినేటర్ అనే వాళ్ళే లేరు. మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు మేము పనిచేసి మమ్మల్ని రోడ్ల పడేసారు. ఇప్పుడు మేమేం పని చేయగలం? మేము మొత్తం మా చాకరీ మొత్తం ఆ గ్రామ పంచాయతీకి కానీ ఊరికి కానీ చేసినాం. మా తర్వాత వచ్చిన ఆశా వర్కర్లకు జీతాలు పెరిగినాయి, అంగన్వాడీ వాళ్ళకు పెరిగినాయి. మేము 10వ తరగతి క్వాలిఫికేషన్తో జాయిన్ అయినాం. మంచి ఎడ్యుకేటర్స్ చాలామంది బీఎడ్ పీజీలు చేసిన వారు, పిహెచ్డి వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మమ్మల్ని రోడ్ల పడేసారు. మేము అంతా చాకరీ దాన్ని చేసి ఇప్పుడు బుక్ పట్టి చదువుకునే టైం కూడా మాకు లేదు, ఏజ్ అయిపోయింది చాలామందికి. కాబట్టి మా ఉద్యోగాలను మాకు తిరిగి ఇస్తానని జోడో యాత్రలో రాహుల్ గాంధీ చెప్పారు. రేవంత్ రెడ్డి గారికి చాలాసార్లు మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మేము సానుకూలంగా స్పందిస్తామని సార్ చెప్పినారు. కాబట్టి మమ్మల్ని మళ్ళీ తిరిగి జాబ్లోకి తీసుకొని మా కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని మేము వేడుకుంటున్నాం. గత ప్రభుత్వంలో మీరు ఇలా జాబులు తీసేశారు అన్నప్పుడు మీరు వాళ్ళని మాట్లాడడానికి ప్రయత్నించలేదు మేడం. మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రగతి భవన్కి రానియలేదు, సెక్రటరియట్కి రానియలేదు. ఏడికి వచ్చినా మేము వస్తున్న సంగతి గుర్తెరిగి మమ్మల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో వేసారు. ఇన్ని కుటుంబాలు నాగం చేయడం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది మేడం? కాబట్టి మేము రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాము, మాకు గౌరవ వేతనం ఇచ్చి మాకు ఇప్పుడు ఏదైతే పనులు మేము చేస్తున్నామో దాన్ని కల్పించమని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం.